సమయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రాత్రి జగన్ పై రాళ్ల దాడి జరగడంతో ఎడమ కంటి పైభాగంలో ముఖ్యమంత్రికి గాయమైంది. ఈ కారణంగా సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో యాత్రకు చిన్న విరామం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రాత్రి జగన్ పై రాళ్ల దాడి జరగడంతో ఎడమ కంటి పైభాగంలో ముఖ్యమంత్రికి గాయమైంది. ఈ కారణంగా సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో యాత్రకు చిన్న విరామం వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? విశ్రాంతి అవసరం అన్నారు కాబట్టి తిరిగి యాత్ర ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి? సంతోషి, నిన్న విజయవాడలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడికి సంబంధించినటువంటి ఆయన ఎడమ కంటి భాగంలో పై భాగంలో మరి గాయమైన కారణంగా మరి కొంతసేపు విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర అయితే కొనసాగిన పరిస్థితి, ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి. ఆ నైట్ కి ఎక్కడైతే కేశవపల్లిలో ఏర్పాటు చేశారో నైట్ హాల్ట్ వరకు చేరుకున్నారు. అక్కడ చేరుకున్న ప్రథమ చికిత్స అనంతరం అయితే వైద్యుల సలహా మేరకు ఆయన రాత్రి 11:30 మధ్యలో మరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. విజయవాడలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన చికిత్స అందించేందుకు మరి వైద్యులైతే అక్కడ చికిత్స చేసిన పరిస్థితి. ఎందుకంటే కంటి పై భాగంలో ఏదైనా నరం కానీ ఏదైనా బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఏదైనా గాయం, బలమైన గాయం కాబట్టి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా చికిత్స తీసుకోవాలనేది సమగ్రమైన దర్యాప్తు చేసేందుకు కూడా ఆయన మరి రాత్రి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కొంత మెరుగైన చికిత్స అందించారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తల మీద కంటి మీద తగిలినటువంటి గాయానికి 2 కుట్లు పడినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఆయన మరి నైట్ హాల్ట్ ఏదైతే ఉందో కేసరపల్లి, గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్దకు చేరుకున్న పరిస్థితి. ఆ తర్వాత అయితే పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అయితే ఈ కార్యక్రమాన్ని, ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముందుకు సాగించాలా ఏమిటి అనేది కూడా కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత రాత్రి మరి 11, 12 గంటల సమయంలో అయితే ఖచ్చితంగా వైద్యులు మరి విశ్రాంతి కావాలన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకరోజు విశ్రాంతి కావాలన్నా అని చెప్పిన పరిస్థితుల్లో మరి మేమంతా సిద్ధమంటూ ఎన్నికల ప్రచారానికి అయితే ఒకరోజు బ్రేక్ అయితే పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరి ఆయన ఈ రోజంతా రెస్ట్ తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్న అనంతరం రేపు పరిస్థితిని బట్టి అంటే ఈ రోజు సమీక్షిస్తారు. ఈ రోజు సమీక్ష అనంతరం వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీసుకుపోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఆ గాయానికి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది ఏమిటి, ఆ తర్వాత ఎటువంటి వైద్య చికిత్స ఏమైనా పూర్తిగా అందించాలా లేకపోతే స్వల్ప గాయం కలిగిందని దాని మీద బట్టి మరి ఈ ఎన్నికల ప్రచారం ముందుకు సాగాలా లేకపోతే మరిన్ని రోజులు మరి బ్రేక్ పడే అవకాశం ఉందా, విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని కూడా వైద్యుల సలహా మేరకు ఆధారపడి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా దీని మీద మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈ రోజు ముఖ్య భేటీ నిర్వహించి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. రాత్రి ఏదైతే జరిగిన ఈ సంఘటన సంబంధించినటువంటి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నరేంద్ర మోడీ రాత్రి మరి ఈ సంఘటనలో మరి ఆయన ఖండిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ఖండిస్తూ దీని మీద సమగ్రమైన విచారణ కూడా జరపాలి, త్వరలో బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు రాత్రి కూడా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించిన పరిస్థితి. ఇంకా అంతేకాకుండా మమతా బెనర్జీ మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఖండిస్తూ మరి త్వరగా జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కూడా వాళ్ళు ట్విట్టర్ ద్వారా మరి
తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అంశం రాత్రి ఏదైతే సింగనగర్ విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి మరి అనేక భద్రతా లోపాలు కూడా ప్రస్తుతం బయటపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే మరి పోలీసులు అయితే ఈ సంఘటన మీద ఆయా ప్రాంతాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఏ దిశ నుంచి రాయి వచ్చింది, ఏ దిశ నుంచి రాయి విసిరేందుకు అవకాశం ఉందని కూడా పూర్తి సమగ్ర సమాచారం మాత్రం సేకరించేందుకు విచారణ పోలీసులు ఇప్పటికే చేపట్టారని కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఏదైతే మరి బలంగా వచ్చినటువంటి రాయి ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఎలా ఇంత బలంగా వేయడానికి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారు ఏమిటని కూడా ఇప్పటికే మరి పోలీసులు అయితే పూర్తి సమాచారం చేస్తున్నారు. ఒకరోజు అయితే మరి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లోనే మరి అధిష్టానం వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. ఎంత